హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ 2026కి సంబంధించినటువంటి విషయం గురించి చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఎంపీడీఓ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ పోస్టుల భర్తీకి కార్యాచరణ మొదలైందనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి. అయితే దాదాపుగా 124 ఎంపీడీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా మరి త్వరలోనే జారీ కానున్నదనేసి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం. దాని గురించి మనము ఈ యొక్క జిల్లాల వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే వాస్తవానికి ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో సో దాదాపుగా ఈ యొక్క గ్రూప్ 1లో రాబోయేటటువంటి దాంట్లో మొత్తం కూడా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 400 నుంచి 500 మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎంపీడీఓ పోస్టులతో కలిపి ఇప్పుడు కనుక ఈ ఎంపీడీఓ పోస్టులు దాదాపుగా 124 పోస్టులకు సంబంధించినటువంటి మరి ఈ సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చినట్లయితే మరి వచ్చేటటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ మళ్ళీ భారీ స్థాయిలో మరి ఎన్ని వరకు డిప్యూటీ కలెక్టర్లతో అయినా సరే డిఎస్పీకి సంబంధించినటువంటి పోస్టులతో పెద్ద నోటిఫికేషన్స్ ఎన్ని పోస్టులతో ఉండే అవకాశం ఉన్నదయ్యా అంటే దాదాపుగా 250 నుంచి 300 వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వరకు రిలీజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందయ్యా అంటే మనకు నవంబర్ డిసెంబర్లో ఈ నోటిఫికేషన్స్ విడుదల అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. సో ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే చిన్న సంబంధించినటువంటి పోస్టులు సో ఎస్పెషల్లీ ఏదైతే తక్కువ ఖాళీలతో ఉన్నటువంటి పోస్టులను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ దిశగా మనకు వచ్చేటటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ గురించి చూసుకున్నట్లయితే మరి ఈ నోటిఫికేషన్ దాదాపుగా వచ్చేసి డిసెంబర్ వరకు ఈ వెలువడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి తెలంగాణలో మరి గతంలో దాదాపుగా 563 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసింది. సో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఇన్ కేస్ ఆఫ్ ఎంపీడీఓ పోస్టులను భర్తీ సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ 300తో ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీడీఓ పోస్టులను కలిపితే దాదాపుగా 400 నుంచి 500 వరకు కూడా మరి అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ రావడానికి ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. సో కాబట్టి ఇక్కడ ఖాళీల వివరాలు మరి ఎంపీడీఓ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 300 వరకు ఉండొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎంపీడీఓ కనుక సపరేట్ ఇవ్వకుండా నోటిఫికేషన్స్ అన్నీ కలిపి ఖాళీలతో అన్ని నోటిఫికేషన్ ఇస్తే దాదాపుగా 400 పై నుంచి 500 వరకు మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ నేపథ్యంలో మరి సిలబస్ సంబంధించినటువంటి మార్పులు ఏమైనా ఉంటుందా సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వము మరి బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సిలబస్ సంబంధించినటువంటి మార్పు చేర్పులపైన ఒక కమిటీని వేయడం జరిగిందండి. మరి ఈ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్టు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఈ కమిటీ ఇన్ కేస్ ఆఫ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో మారకపోవచ్చు. సో 100% అని చెప్పలేము కానీ 90% వరకు మారకపోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మారిన కూడా 5% నుంచి 10% వరకు మాత్రమే మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతే తప్ప మరీ పెద్దగా అంతా చేంజెస్ ఏం కావు. ఇక నెక్స్ట్ గ్రూప్ 2 కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్స్లో కూడా మరి ఏదైతే పాత సిలబస్ ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలని చదువుకోండి. అదే విధంగా మరి ఇక్కడ నోటిఫికేషన్స్లో కూడా మరి ఇక్కడ నోటిఫికేషన్స్ వెలువడే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో మరి అటు టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అయినా సరే గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే మరి దీనికి సంబంధించినటువంటి ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ విషయంలో అన్నీ కూడా సో చాలా పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించి న్యాయ వివాదాలు లేకుండా నిరుద్యోగులందరికీ న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ప్రతి శాఖల నుంచి చిన్న పోస్టులైనా సరే అది పెద్ద నోటిఫికేషన్స్ అయినా సరే అన్నీ కూడా విడతల వారీగా నోటిఫికేషన్స్ను జారీ చేయాలనేసి ఉద్దేశంతో ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క కార్యాచరణను మొదలుపెట్టడం జరిగింది. సో చూసాము రీసెంట్గా మనకు వచ్చినటువంటి దాదాపుగా 3-4 నోటిఫికేషన్స్లో కూడా విడతల వారీగా ఇక్కడ ప్రతి మంత్లో కూడా మరి 3 నుంచి 4 వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉన్నాయనేసి స్వయంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మీ ప్రిపరేషన్ను ఇప్పటికైనా మీరు కనుక కంటిన్యూ చేసుకున్నట్లయితే
సో వచ్చేటటువంటి ఈ 6 మంత్స్లో కనుక మీరు కనీసం 8 అవర్స్ అయినా కూడా స్పెండ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఓ గ్రూప్ 1 ఆఫీసర్గా మీరు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్ అండి.